నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తమ వద్ద అప్పులు తీసుకొని తిరిగి తీర్చకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ ప్రబుద్ధుడిని బాధితులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన పుల్లూరి శ్రీకాంత్కి పట్టణానికి చెందిన కొంతమంది అప్పులిచ్చారు. కొన్నేళ్లుగా వాటిని తీర్చకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ తండ్రి ఆదివారం మరణించారు. తండ్రి అంత్యక్రియల కోసం వచ్చిన అతడిని పట్టుకొని తమ అప్పుల మాట ఏమిటని నిలదీశారు. చివరకు శ్రీకాంత్ అగ్రిమెంట్ పేపర్ రాసిచ్చాక అంత్యక్రియలకు అనుమతించారు. గ్యాంబ్లింగ్ చేసిండు అతను, చీటర్. పుల్లూరు శ్రీకాంత్ అతను ఒక క్యాండిడేట్, ఒక చీటరు చేసిండు. ఇక్కడ చిట్టీలు అనుకుంటా పబ్లిక్ దగ్గర 1000 తీసుకున్నాడు, లక్షలు తీసుకున్నాడు. చిట్టీలు ప్లస్ ఫైనాన్స్ తీసుకున్నాడు. ఫైనాన్స్ తీసుకుంటా వసూలు చేసుకుంటా 1,76,00,000 వసూలు చేసిండు. వాళ్ళ అమ్మాయి చనిపోయినాక వచ్చిండు, హైదరాబాద్ వెళ్ళిపోయిండు. వాళ్ళ అమ్మాయి చనిపోయినాక వచ్చి నేను ఆ డబ్బులు కడతా, డబ్బులు కట్టమనంటే ఎవరు కూడా కట్టలేడు. అందరం కూడా మేము కూడా కోఆపరేషన్ చేసినాము. వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు దీని మీద రాజకీయం చేద్దామని చెప్పి మేము శవాన్ని కొంటామని చెప్పినాము. కడతా అన్నాడు, మళ్ళీ డబ్బులు కట్టలేడు. అది మళ్ళీ వాళ్ళ ఫాదర్ రీసెంట్లీ 17వ తారీఖు 12వ నెల 2023లో చనిపోయాడు. డబ్బులు కట్టమనంటే మళ్ళీ నా దగ్గర డబ్బులు ఏమంటున్నాడు. అతనికి ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో ఆ అమ్మి కట్టేసేయి, మనకి ఎంత ఉన్నాయో ఎంతో, మనిషికి 1,00,000 ఉన్న వాళ్ళకి 50,000, ఎంతో ఎంత ప్రాపర్టీ ఉన్న 11 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, కట్టమని చెప్తున్నాం. మన లేవంటున్నాడు. దయతలించి ఈ ఛానల్ ద్వారా మాకు కట్టించగలరని చెప్పి మేము విన్నపించుకుంటున్నాం.